సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు వెంకటేష్ గారి మూవీకి వెళ్ళిపోతున్నాము. సంక్రాంతికి వస్తున్నాము మూవీకి. సో నేనైతే కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే దీంట్లో ఐశ్వర్య గారు అండ్ మీనాక్షి గారు అయితే యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు హీరోయిన్స్. చూడాలి. అనిల్ రావుపురి గారు ఎప్పుడు మనకి కొత్త కొత్త స్టోరీస్ అయితే తీసుకొస్తారు. ఈసారి కొత్తగా ఉందా స్టోరీ, లేకపోతే సేమ్ స్టోరీయో చూడాలి. ఎప్పుడైతే మనం అమలాపురం బీపీసీలో ఉన్నామో చూడొచ్చు మీరు థియేటర్. ఈ థియేటర్కి కూడా నేను రావడం ఫస్ట్ టైం. ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో చెప్తాను మీకు. సో లోపలికి వెళ్ళిపోదాం, సినిమా ఎలా ఉంది చూసి మీకు రివ్యూ అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడు వరకైతే మూవీ బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ నచ్చింది. 2 రోజుల్లో స్నాక్స్ తెచ్చుకున్నాను, తినేయాలి ఇప్పుడు. అక్కడ సో థియేటర్లో అయితే శ్రీనివాస్ గారు వచ్చి అందరినీ పలకరించి మూవీ రెస్పాన్స్ కనుక్కున్నారు. చాలా కొత్తగా అనిపించింది. అంటే మనకి విజయవాడలో ఇలా రారు కదా, ఇక్కడ అయితే అలా వచ్చారు అనమాట. సో నేనైతే మూవీ చూసి వచ్చిన తర్వాత ఫుల్ ఖుషి ఉన్నాను. మొత్తం సినిమా వచ్చేసి మనకి కామెడీ జోనర్ అనమాట. చాలా ఫన్నీ వేలో తీసుకెళ్లారు. ఎక్కడ కూడా మనకి ఏంట్రా బాబు అనిపించదు. మొత్తం కూడా ఎంజాయ్ చేస్తాము. ప్రతి 5 to 10 minutesకి మనకి ఒక మంచి కామెడీ అనేది వారికి వర్కౌట్ అయింది. కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. నవ్వుకుంటారు పడి పడి. యాక్చువల్గా మనకి వెంకటేష్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. వెంకటేష్ గారు అయితే చాలా బాగా చేశారు. వెంకటేష్ గారి గురించి మనం ఏం చెప్తాం చెప్పండి, చాలా పెద్ద యాక్టర్, చాలా అంటే చాలా బాగా చేస్తారు. కానీ ఈ సినిమాలో అయితే ఒక డిఫరెంట్ లుక్ని నాకైతే ఫస్ట్ హాఫ్ అంటే ఇదివరకు పోలీస్ కదా వెంకటేష్ గారు, ఆయన పోలీస్ వర్షన్ చూసినప్పుడు ఘర్షణ మూవీ అయితే గుర్తొచ్చింది. చాలా మందికి అనిపిస్తుంది చూడండి. నాకైతే ఘర్షణ వైబ్స్ వచ్చినాయి. మీనాక్షి గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. తనకి మంచి సినిమా పడింది. ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ మీనాక్షి గారిని అయితే చూస్తాము. ఐశ్వర్య గారిది అయితే మొత్తం వైఫ్ మీటర్ అనమాట. కొంచెం పల్లెటూరు గోదావరి సైడ్ వాళ్ళు. ఆవిడైతే ఇచ్చి పడేసింది. అసలు మామూలుగా కదా, స్లాంగ్ కానీ ఏది కానీ ఎక్కడ కూడా చిన్నది కూడా అవ్వలేదు. హాయ్ అనుకుంటే అసలు చాలా బాగుంది. మన అందరికీ యాక్చువల్గా గోదావరి వాళ్ళు అయితే మాత్రం మామూలుగా కనెక్ట్ అవ్వరు. అసలు మొత్తం ఇంకా సినిమాకి ఫిదా అయిపోతారు, అంత బాగుంది. మనకి ఇప్పుడు వచ్చిన 3 సినిమాలు కూడా చాలా వరకు గోదావరి సైడే ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఆడియన్స్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. కంప్లీట్ ఫ్యామిలీ మూవీ ఇది. అసలు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మనకి అనిల్ రావుపుడి గారు ఫెస్టివల్స్కి ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ అయితే ఖచ్చితంగా తీస్తారు. కొన్ని అంత మనకు అనిపించవు, కానీ ఈ సినిమా అయితే నాకు బాగా అనిపించింది, బాగుంది. సాంగ్స్ వచ్చేసి మనకి 3 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గోదావరి గట్టు మీద మనం ఆల్రెడీ చూసాము. లాస్ట్ సాంగ్ వచ్చేసి మనకి పొంగల్ సాంగ్ ఒకటి వచ్చింది, అది కూడా చాలా బాగుంది. మధ్యలో మీనాక్షి గారితో ఒక సాంగ్ ఉంది, కానీ అదేమని అనిపించలేదు. కానీ ఈ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. వెంకటేష్ గారు వాళ్ళ కొడుకుంటాడు కదా ఈ సినిమా క్యారెక్టర్స్లో, ఆ కొడుకు యాక్టింగ్ అయితే అసలు అబ్బో, వాడి పంచ్ డైలాగ్స్ కానీ అసలు వాడు ఒక మీమ్ మెటీరియల్. ఇంకా మీమర్స్ బాగా వాడతారు వాడిని. చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటో, అసలు చైల్డ్ ఆర్టిస్ట్ని మామూలుగా చేయట్లేదు ఈ మధ్య సినిమాల్లో. మనకైతే బాగుంది. యానిమల్ మూవీలో మనకి గన్స్ సప్లై చేస్తారు కదా, ఆయనేమో మనకి ఇక్కడ పోలీస్ క్యారెక్టర్ చేశారు. చాలామంది రిపీటెడ్ అంటే కొంచెం మనకి తెలియని వాళ్ళని మళ్ళీ తీసుకొస్తున్నారు మన తెలుగు ఆడియన్స్కి. చాలామంది యాక్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి. మాకు థియేటర్లోకి అయితే శ్రీనివాస్ గారు వచ్చారు. మేము ఆయన్ని కలిసి అంటే అందరినీ పలకరించారు. థియేటర్ రెస్పాన్స్ అంతా ఎలా ఉంది చూసుకొని వెళ్ళారు. ఎలా ఉంది సినిమా అని ఆడియన్స్ని అడిగారు. మేము ఆయన్ని కూడా చూసాము ఇవాళ. చాలా బాగా అనిపించింది అదొకటి. చాలా రోజుల తర్వాత మనం పృథ్వీరాజ్ శెట్టిని లాస్ట్ యానిమల్ మూవీలో చూసాం కదా, ఇప్పుడు పృథ్వీరాజ్ శెట్టిని ఈ మూవీలో కూడా చూస్తాం మనం. ఆయనతో పాటు మనకి ఉపేంద్ర గారు గుర్తున్నారా, ఎవర్రా మీరంతా, ఆయన ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఎక్కడ కూడా మనకి బోర్ అయితే కొట్టదు. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టేశారు అంతే. సాంగ్లోనే చెప్పేశారు వాళ్ళు బ్లాక్ బస్టర్ అని. లాస్ట్ సాంగ్ మనకి బ్లాక్ బస్టర్ ఒక సాంగ్ వచ్చింది పొంగల్ది, అక్కడే తెలిసిపోద్ది మనకి. మనకి మూవీ అనేది చాలా అంటే చాలా క్రియేటివ్గా ఉంది. కొంచెం ఎక్కువ కూడా క్రింజ్ అనిపించలేదు. కామెడీ ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంది. ఆ గోదావరి స్లాంగ్స్ అవన్నీ వెటకారం అలా ఉంటాయి కదా గోదావరి వాళ్ళది, ఆ వెటకారం అంతా గట్టిగా వాడారు. సో మనకి బాగా నచ్చుతుంది. ఇదంతా కూడా
గోదావరి ఎక్కువ కనెక్ట్ అయితే మన వేరే సైడ్ వాళ్ళు అయితే ఎలా అనిపిస్తుంది అంటే అరే భలే ఉంది వీళ్ళ అటకారం భలే ఉంది అలా అనిపిస్తుంది ఖచ్చితంగా. చాలా రోజుల తర్వాత మనం శ్రీనివాస్ అవసర్ల గారిని కూడా చూస్తాము ఈ సినిమాతో. నాకైతే అందరు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్. వెంకీ మామ సంక్రాంతి కొట్టేశాడు, ఇచ్చి పడేశారు. నాకైతే అనిల్ రావుపూడి గారిది సర్లేరు నీకు ఎవరిది కొంచెం క్రింజ్ అనిపిస్తుంది. సేమ్ ఇలాగే ట్రై చేశారు కానీ ఇంత వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మరి రష్మిక గారిని ఈ అన్నట్టుగా చూపించారు. ఈ సినిమా మాత్రం ఎక్కడ వరకు ఏది ఉండాలో అలా పెట్టేసి మంచిగా తీశారు. కామెడీ చాలా వర్కౌట్ అయింది. ప్రతి క్యారెక్టర్ కూడా మనకు గుర్తుండిపోద్ది అనమాట. సినిమా అయిపోయిన తర్వాత మనం అమ్మయ్య ఫుల్గా ఎంజాయ్ చేసాం అనుకుని వెళ్తాం. ఇచ్చి పడేశారు అంతే బ్లాక్ బస్టర్. మూవీలో మనకి 2 టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇచ్చారు. ఒకటేమో అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్కి మధ్యలో ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మెయిన్ మెసేజ్ అయితే మనకి టీచర్స్ గురించి ఇచ్చారు. అది ఏంటి ఏం చెప్పారు అనేది తెలియాలంటే కనుక ఖచ్చితంగా మీరు సినిమా చూడండి. నాకైతే బాగా నచ్చింది. బ్లాక్ బస్టర్ కొట్టేశారు వెంకీ మామ. వెళ్ళిపోండి ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఎంజాయ్ చేసేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. మీరు కూడా నాకు రివర్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇదన్నమాట మన రివ్యూ ఇవాళకి. నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను మా ఫ్యామిలీ అందరితో కలిసి, కొంచెం ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. సో ఇదన్నమాట మన రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చితే కనుక డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాక్స్. లవ్ యూ. మూవీ రివ్యూ అయిపోయినాక నేను బయటకు వచ్చేసరికి ఇక్కడ వెంకీ మామ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. నేను బయటకు వచ్చేపాటికి అయిపోయింది, నేను మిస్ అయిపోయాను. కానీ బాగా చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ కొట్టారు కదా, వెంకీ మామ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు వెళ్ళిపోతున్నారా సెలబ్రేషన్స్కి? ఎంజాయ్ చేసేయండి. బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ హిట్ అంతే. ఇంకా ఎంజాయ్ చేసేయండి. సంక్రాంతికి బొమ్మ హిట్. సో ఇక్కడైతే కేక్ కటింగ్స్ అంటే ఫైర్ వర్క్స్ అవి చేశారు. సో వెంకీ మామ ఫ్యాన్స్ అయితే కనుక నువ్వు నాకు నచ్చావు మూవీ లాగా అనిపించింది, మాకైతే ఫుల్ ఎంజాయ్ చేసాము అన్నట్టు చెప్పారు. కానీ నాకైతే కనుక ఈ స్టోరీ యాంగిల్ ఎప్పుడు వెంకటేష్ గారు అయితే చూడలేదు నేను. సో నాకైతే కొత్తగానే అనిపించింది. ప్లస్ నాకు ఆ లుక్స్ ఒకటే మాత్రం ఘర్షణ వైపు వచ్చినాయి. కావాలంటే మీరు చూడండి సినిమా, మీకు అర్థమవుతుంది.